రేవంత్ రెడ్డి అయినా లేదు. ఇగో నువ్వు గట్టిగా చెప్పు జరా. రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. విన్నావా? ఏది కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పినావు నువ్వు? పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తున్నా అన్నావు. ఎంత? 47 లక్షలకు సంబంధించి ఎంత చేస్తున్నా? 22 లక్షల మందికి చేస్తా ఉన్నావు రైతులకు సంబంధించి. రైతులను మొత్తానికి సగానికి సగం ఎట్లా కొర్రీలు చేస్తా ఉన్నావు? నీకేం రుణమాఫీ చేస్తుంది? నీదేం ప్రభుత్వ పాలన? బాహాటంగానే అడుగుతున్నావు, బాజాప్తుగానే అడుగుతున్నా. నీది రాజకీయ పరిపాలన చేతనైతే లేదు. నీ మంత్రులందరూ ఏడున్నారు? నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి ఏడవైరు? నీ బ్యాంకర్స్ అందరితో ఏం మాట్లాడుతున్నావు? ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? ఇది పరిపాలన అంటాడా ఎవడన్నా? ఇదొక నీచమైన ప్రభుత్వం. దీంట్లో ఇంకా పరిపాలన గురించి మనం మాట్లాడుకోవాలి. దీని గురించి మళ్ళీ పూర్తి స్థాయిలో ఉన్నట్టు తెలంగాణ రైతులకు సంబంధించి సిద్దిపేట పోయి క్యాంప్ కార్యాలయంలో చేస్తారట. హైదరాబాద్లో ఉండే మైనంపల్లి అభిమానులకు సంబంధించి ఫ్లెక్సీలు పెడతారట. మనకు మళ్ళీ ప్రభుత్వం ఏడ చేసినావా? నీ మెదక్ జిల్లాకే వస్తా, ఏది మైనంపల్లికి సంబంధించి సొంత నియోజకవర్గానికే వస్తానప్పా. మైనంపల్లి వాళ్ళ కొడుకు రోహిత్కు సంబంధించి దాంతోపాటు అక్కడ ఎంతమంది